హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వండర్ ఉమెన్ ఎస్ఎంఎస్. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం తాలికలు. బెల్లం తాలికలు నా స్టైల్ ఎలా చేశానో మీకు చెప్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక గ్లాసు బియ్యం పిండికి 2 గ్లాసులు వాటర్ తీసుకొని, గిన్నెలో 2 గ్లాసులు వాటర్ వేసుకొని, ఒక 1/2 కేజీ బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే దానిలో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ బెల్లం కరిగే వరకు బాగా కలుపుకొని దానిలో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకొని ఉండలు లేకుండా తిప్పుతూ ఆ పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే ఉండలు కట్టేస్తుంది. తిప్పుతూ పిండి వేసుకొని చూడండి, ఇలా కన్సిస్టెంట్ ఇలా రావాలి. ఉండలు కట్టకుండా ఎక్కడా కూడా తిప్పుతూ వేసుకుంటే మనకి ఉండలు రావు. ఇలా అయిపోయిన తర్వాత ఇలా మొత్తం గట్టిగా పడిపోయిన తర్వాత దీన్ని పక్కగా తీసుకొని చల్లారబెట్టుకొని ఇలా ఉండ్రాళ్ళ పాల తాలికలా ఉండ్రాళ్ళ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చినాయో. పొడిపిండి చల్లుకుంటే ఇలా పాల తాలికలు చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టి దానిలో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని, 2 లేదా 3 గ్లాసులు వేసుకొని 1/2 కేజీ బెల్లం వేసుకొని, అలాగే దానిలోని కొంచెం సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చిశనగపప్పును కూడా ఒక గంట ముందు నానబెట్టుకుని పచ్చిశనగపప్పును కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సగ్గుబియ్యం, పచ్చిశనగపప్పు, బెల్లం వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇలా పాల తాలికలను వేసేసుకొని కొంచెం ఒక 2 స్పూన్ల బియ్య పిండి కొన్ని వాటర్లో కలుపుకొని ఈ మిశ్రమంలో వేసుకుంటే పిండి గట్టి పడుతుంది, చిక్కగా అవుతుంది మొత్తం పాల తాలికలు ఇవి. అలాగే దించే ముందు ఒక 5 నిమిషాలు దించేస్తున్నాముగా కొంచెం ఒక చిన్న గ్లాసులు పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మనం బియ్య పిండి ముందుగా ఒక చిన్న గ్లాసులో వాటర్ కలుపుకొని వేసుకున్న బియ్య పిండి వేయడం వల్ల ఇలా దగ్గర పడిపోతుంది, పలచగా కాకుండా మనకి చిక్కగా వస్తుంది బెల్లం తాలికలు. చూసారా, ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు దింపేస్తున్నాం అనగా దానిలోనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. అడుగు అంటకుండా ఒక్కసారి కలుపుకోవాలి. అలా అని ఎక్కువ కలిపేస్తే అది విరిగిపోతుంది ఫ్రెండ్స్, అవి పాల తాలికలు అవి. ఇలా పచ్చి కొబ్బరి తురుము ఒక 5 నిమిషాలు దింపేస్తున్నాం అనగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని 5 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు ఉడికితే మొత్తం ఇలా దగ్గర పడిపోతుంది, చిక్కగా అయిపోతుంది బాగా. చూసారు కదా, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.